అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. అమెరికాల ట్రంప్ సారు చూపెట్టుతున్నాడు ఆయన జోరు. అగ్రరాజ్యం అధ్యక్షుని కలిసిండు పిఎం నరేంద్ర మోడీ సారు. రీజనల్ రింగ్ రోడ్డుతోని మారబోతున్నదట పబ్లిక్ దశ. రేవంతాల సార్ చేసిన పనులతోని చేంజ్ అవుతుందట సిటీ దశ. తెలంగాణలో ఏలుబడి గురించి అరుచుకుండట గులాబీ బాసు. కారు పార్టీ లీడర్లందరికీ ఏర్పాటు చేయబోతున్నాడట క్లాసు. కాంగ్రెస్ సర్కారుతోని కారు పార్టీ వాళ్లకు ఉన్నదట చాలా సిక్కు. కల్వకుంట్ల కవిత మేడం రాస్తుందట పింక్ బుక్కు. బీసీ మంత్రి పొన్నం సార్ను కలిసిండ్రు బీసీ సంఘాల నేతలు. ప్రభాకర్ అన్న పోరాటంతోనే మారతాయట బీసీల తలరాతలు. ప్రధాని నరేంద్ర మోడీ సారు పారిస్లా మొత్తం టూర్ వడగొట్టుకొని అమెరికాకు పోయిండు. అగ్రరాజ్యం అధ్యక్షునిగా విమానందిని ప్రమాణం చేసిన ట్రంప్ సారు మోడీ సారు వచ్చిండని మరి మర్యాదలు మంచిగానే చేసిండా. భారత ప్రధాని సార్ను ఎట్లా ఎదుర్కొండో ఏం కథనో మనం కూడా ఆలస్యం చేయకుండా సీదా పోయి ఆడదాకానే పోయి అరుచుకుందాం పారి చలో అమెరికా. అగో భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ ఇట్లా కార్లకెళ్ళి దిగి ముసిముసిగా నవ్వుకుంటా పోయి ట్రంప్ సార్ను గట్టిగానే అలిమించుకున్నాడు. ట్రంప్ సార్ కూడా మోడీ సార్ను చూసి మంచిగానే మురిసిపోతుండు. ఇట్లా ఇద్దరు కలిసి మర్యాదలు మంచిగానే చేసుకున్నాక కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెట్టిర్రు. మన భారతీయులకు సంఖ్యలేసి సైనిక విమానంలో భారత్కు సాగదోలిన ముచ్చట అరుచుకున్నాడా అంటే అరుచుకోక ఊకుంటాడా? అసలే భారతదేశం అన్నా బయట దేశంలో ఉంటున్న మన భారతీయులన్నా సారుకు ఎంత పాయిరమో ఎరుకున్నదేనా. అయినా అక్రమంగా బయట దేశాలకు వలసలు పోయి ఉండు తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అన్నట్టే అని కూడా ఓ మాట అన్నాడు. ట్రంప్ సారు భారతీయులను ఖైదీల లెక్క బంధించుడు వాజీవే అనుకొని అన్నట్టే అనిపిస్తున్నది. ఇద్దరు కలిసి అటు అమెరికా ఇటు ఇండియా రెండు ఒక్క లెక్కన ఆలోచన చేస్తాయి. మా భారతదేశం కూడా దినానికింత ఎక్కదీపమూల ఎలిగిపోతుంది. ఎండ్ల తక్కువ కాదని కూడా ఇండియా గురించి మోడీ సారు ఎగురంగా అన్నాడు. ట్రంప్ సార్ను కూడా మాట్లాడించుకుంటా ఓ పారి భారత్కు రావాలి, మా మర్యాదలు కూడా మీరు కూడా చూడాలి అన్నాడట. అంటే ట్రంప్ సారు ఊకుండే బాపతేనా? మోడీజీ మీరింత మర్యాదగా పిలిచినాక నేను రాకుండా ఊకుంటానా? తప్పకుండా వస్తా అన్నాడట. అయ్యా మోడీ సారు, మన దేశం నుంచే రాకెట్లు మొగులు మీదికి పంపుతున్నా గారి మీ ఏలుబడిలో ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఉంటే భారత్ ఎలిగిపోతుందని ఆడ బాత్కాని కొట్టుడేందో. మీ మాటల్లో ఉన్న పనితనము చేతల్లో కూడా చూపిస్తే బాగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణము రింగు రోడ్డు లోపడున్న పబ్లిక్ దశా దిశ మారబోతున్నదట. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా ఆలస్యమవుతున్నా కానీ పని కట్టుకొని మరి అక్కడి ప్రజల అవసరాలు తీర్చే పని ముఖ్యమంత్రి రేవంత్ సారు ముంగటేసుకున్నాడట. అంత మంచి పని ఏం చేయబోతుండు అంటారా? అరుచుకుందాం పారి. రింగు రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ పట్టణాన్ని మొత్తం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. పక్క రాష్ట్రాలతోని కాకుండా ప్రపంచ దేశాలతోని పోటీ పడేటట్టు సకల సవలతులు చేయాలని ఆఫీసర్లకు రేవంత్ సారు ఆర్డర్లు వేసిడట. పట్టణంలో కొత్తగా 7 ఫ్లైఓవర్లు కట్టాలి. పబ్లిక్కు ట్రాఫిక్ తిప్పలు లేకుండా చూడాలి. రోడ్లను మొత్తం ఎలుము చేయండి. పొక్కలు పడ్డాయి, గుంతలు ఉన్నాయి, సడకులు సత్యనాశ ఉన్నాయనే మాట వినబడొద్దు. వానొస్తే రోడ్ల మీద నీళ్లు నిలవద్దు. పొక్కలు ఏడున్నాయో స్పీడ్ బ్రేకర్లు ఏడున్నాయో అని ఎవ్వరు పరిశాన కాకుండా ఎప్పటికీ రోడ్డు మొత్తం తేటగా కళ్ళబడాలంటే అధికారులు మనసు పెట్టి పనిచేయాలన్నాడట. అయ్యా సీఎం రేవంత్ సారు, పట్నంలో ప్రపంచ దేశాలతోని పోటీగా ఉరకబెట్టంగా ఎవరు వద్దు అనరు. ఉరకబెట్టుండ్రి మీరు చెప్పినట్టే సిటీ ఉరుకులాడాలంటే అక్కడ బతుకుతున్నోళ్లకు కూడా ఏ బాధలు ఉండొద్దు కదా. బువ్వ లేకున్నా ప్రజలు బతుకుతారు కానీ నీళ్లు లేకపోతే మనుషులు బతుకుడు కష్టమే. ఎండాకాలం సురువు కాకముందే హైదరాబాద్లో నీళ్ల తాండ్లాటం ఓపయిందట. వాటర్ ట్యాంకర్లను తెప్పించుకొని ఉన్నోళ్ళు సంపులు నింపుకుంటుంటే సర్కారు సప్లై చేసే నల్లా నీళ్లు రాక కొంతమంది జనం అవస్థలు పడుతుర్రు. మల్లన్న సాగర్ నీళ్లు మలుపుతాము, కొండపోశమ్మ రిజర్వాయర్ను కొలాయిస్తాము, రంగనాయక సాగర్ నీళ్లను రంది లేకుండా పట్నం ప్రజలకు అందిస్తామన్నారు. ఏమాయ సారు మీ మాటల్లో చెప్పినట్టు చేతల్లో చూపెట్టరా? ఇప్పటికే దినం తానం చేసేటోళ్ళు 2-3 రోజులకు ఓ పారి చేసే కాడికి వస్తున్నదట. ఇంకా ఆలస్యం చేస్తారా అంటే వారం కోపారి చేస్తారో ఏమో మీరే ఆలోచన చెయ్యిరి. లేకుంటే మీదికి చూడ మెరుగు లోపల చూడ పురుగు అన్నట్టే ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫిబ్రవరి 19 తారీఖు నాడు కార్ పార్టీ లీడర్లు అందరినీ పిలుచుకొని గులాబీ బాసు కేసీఆర్ సారు మీటింగ్ పెట్టబోతున్నాడట. ఫిబ్రవరి నెలలో భారీగా బహిరంగ సభ పెడతామని మొన్న అన్నాడు కదా.
అదే ముచ్చట మీద మాట్లాడేందుకు మీటింగ్ పెడుతుండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పరి. కార్ పార్టీ పెబ్బ మాజీ సీఎం కేసీఆర్ సారు గులాబీ గుడిసెల ఉన్న ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ ఉమ్మాయడకాయ లీడర్లను ఖాయిస్గా పిలుచుకొని ఎందుకు మీటింగ్ పెడుతుండట అంటే షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక దినానికింత పార్టీ పతారా పాతాళానికి పడిపోతుంది. ఒకప్పుడు గులాబీ గుడిసెలకు వచ్చేందుకు గుంపులు గుంపులుగా వచ్చినోళ్ళు ఏమంట కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలకు వచ్చిందో ఎవ్వరు కూడా కారు పార్టీని కానని కాడికి వచ్చింది. 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్న ఇలువ ఇప్పుడు లేకుండా కాబట్టి ఇట్లనే ఆలస్యం చేసుకుంటా ఉంటే ఉన్న ముత్యమంతా మంది జారిపోయి తెలంగాణ భవన్కు తాళమేసే కాడికి వస్తుంది. గ్యారేజ్కి పోయిన కారును కూడా చిలుము పట్టక ముందే పాతిన్బ సామానుకు వేసి ఇన్ని ఉల్లిగడ్డ బఠానీలో శనగ బఠానీలో తీసుకునే కాడికి వచ్చేటట్టుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది లేదు. అనపచేన్ల ఓడగొట్టుకొని కందిచేన్ల ఎంకులాడితే ఏం రాదు, పోయిన దగ్గరనే దేవులు ఆడుకోవాలి. తెలంగాణలో దిగజారుకుంటా దివాలా తీస్తున్న మన పార్టీ మళ్ళా రాష్ట్రంలో పుంజుకోవాలంటే పార్టీ సభ్యత్వాలు ఎట్లా చేపియాలి, పబ్లిక్ల బీఆర్ఎస్ పార్టీకి పతారా ఎట్లా పెంచాలి, ఇక మతులు ఏమేం చేయాలనో ఇషారా చేసేందుకు మీటింగ్ పెడుతుండట. ఎట్లున్నది ముచ్చట? 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడవాయే. ప్రజలు ఓటుతోని బుద్ధి చెప్పే వరకల్లా బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు కేసీఆర్ సార్కు ఓడిపోయినాక ఫామ్ హౌస్లో పొద్దు గడుపుతుంటే అట్లా కూడా జ్ఞానోదయం అవుతున్నట్టున్నది కదా. చేతులు గాలినాక ఆకులు పట్టుకునుడు అంటే ఇదేనేమో అనిపిస్తలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మంచిగుండేది. ఏలుబడిలో ఉన్నప్పుడు అయ్యా కొడుకులు ఎవ్వల మాటలు వినకుండా ఎగిరితా పడే ప్రజలు పాతాళానికి పడగొట్టిరి. అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఇట్లా చేయకుండా తలుగున్నోందే బర్రే అధికారంలో ఉన్నోళ్ళదే ఇష్టారాజ్యం అన్నట్టు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు పట్టిన గతే రేపకల్లా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఉన్న కమలం పువ్వు పార్టీకి వట్టొచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీలు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను కలిసేందుకు వచ్చిరట. దావోస్కు పోయి అన్ని దొంగ ఎంఓయూలు తెచ్చిండని మొన్నటిదాకా కొందరు గట్టిగానే అన్నారు. ఇప్పటికీ ఇంకా కొందరు అంటనే ఉంటే గూగుల్ కంపెనీలు షై సర్కార్తో చేతులు కలుపుతుర్రా అంటే అవునట. ఇట్లా గూగుల్ కంపెనీ పెద్దలంతా వచ్చి అయ్యా సీఎం సారు మేము హైదరాబాద్ పట్టణంలో చాలా పెద్దగా గూగుల్ కంపెనీ ఏఐ సెంటర్ను పెడతామని అనుకుంటున్నామా అన్నారట. మా ఏఐ టెక్నాలజీతోని తెలంగాణలో వ్యవసాయ రంగంలో కరెంటు బుగ్గ లెక్క ఎలగబెట్టవచ్చు, అన్నదాతలను ఆదుకోవచ్చు. అట్లా ఒక వ్యవసాయ రంగంలోనే కాదు ఉపాధి అవకాశాలల్లో చదువుకునే పిల్లలకు చదువుల రంగంలో ఇట్లా ఈ రంగము ఆ రంగము ఏ రంగం అని కాదు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీని వాడేటట్టు కొత్త కొలాయి దింపుతామని అనుకొచ్చిర్రట. దునియాలనే పేరు మోసిన పెద్ద కంపెనీ గూగుల్ కంపెనీలే బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టు తెలంగాణ రాష్ట్రం అయ్యిందని అందరంటున్నా కూడా ముంగడికి వచ్చి పెట్టుబడులు పెడతామంటే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ వెనకకు పోయే బాపతేనా? దావోస్కు పోయి మీటింగ్లో మాట్లాడి వచ్చినందుకు మంచిగానే కలిసి వచ్చిందని మురిసి ముప్పందము అయ్యిండు. మీరింత మంచిగా వచ్చి మీ కంపెనీ మా తెలంగాణలో ఉన్న హైదరాబాద్ గడ్డ మీద పెడతామంటే మేమెందుకు కాదంటాము, ఏఐ సెంటర్ను ఏర్పాటు చెయ్యండి, మీకు అన్ని సౌలతులు చేసే జిమ్మేదారి మా షై సర్కార్దని అన్నాడట. అయ్యా సీఎం రేవంత్ సారు మీరిట్లా ఏఐని పట్టుకొచ్చి వ్యవసాయం చేసే అన్నదాతలకు ఆసరా అయితం అనుడు మంచిగానే ఉన్నది కానీ గెలిచిన 100 దినాల్లోనే అన్నదాతలకు రైతు రుణమాఫీ పురాగా చేస్తామంటిరి, రైతు భరోసా పైకం వేస్తామంటిరి. ఏమనంటే కుక్కకు బొక్కేసినాం అన్నట్టు మండలంలో ఏదో ఒక ఊరుకు వేసినామా అంటే వేసినామా అన్నట్టు వేసిర్రట. ఇంకా చాలా మందికి రైతు భరోసా పైకం పడలేదట, రైతు రుణమాఫీ కూడా పురాగా కాలేదట. దాని గురించి కూడా ఇంత మంచిగా చెప్పినట్టే ముఖ్యమైన మీటింగ్ పెట్టి మంత్రులతో మాట్లాడి పైకం వేయకపోయినరు మాఫీ చేయకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో చదువుల మంత్రి లోకేష్ సారు రెడ్ బుక్ పెట్టినట్టు తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత మేడం కూడా పింక్ బుక్ పెట్టిందట. అందులో కాంగ్రెస్ పార్టీలో భాగవతం మొత్తం ఒక్కొక్క కమ్మల రాసి పెడుతున్నదట. మరి అవన్నీ రాసుకొని ఏం చేస్తుంది ఏం కథ అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే కల్వకుంట్ల కవిత మేడం మాటలనే ఇందాం పాన్రి. అమ్మ దేవనపల్లి కవిత అలియాస్ కల్వకుంట్ల కవిత మేడము చెప్పుర్రిగా. ఎందుకు ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు అరెస్టులు చేయిస్తే మరి మీరేం చేస్తారు మేడం? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మేడం చెప్తున్న మాటల వెనక అర్థం ఏమై ఉంటుంది అంటే కార్యకర్తలు మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎన్ని అరెస్టులు చేసినా వెనుకకు పోకుండ్రి, మిమ్మల్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ను సోషల్ మీడియాలో చెండాట ఆడుకోండ్రి. ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఎన్ని అరెస్టులు చేసినా అన్ని కూడా
పింకు బుక్కుల రాసుకొని మన ఏలుబడి మళ్ళొచ్చినాక వాళ్ళ మీద ప్రతీకారము పగ తీర్చుకుందాం అంటున్నట్టు కొడుతున్నది. గత ప్రభుత్వంలో కూడా ఇట్లనే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు కారు పార్టీ గురించి ఉన్నట్టు రాసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇట్లనే అరెస్టులు చేయించిర్రట. ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు అచ్చం అట్లనే చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్టులు చేయిస్తురట, పోలీసులు పంపుతురట. అంటే వీళ్ళు ప్రజల కోసం పాలన చేస్తేందుకు అధికారంలోకి వస్తలేరు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు పగలు ప్రతీకారాలు తీర్చుకునేందుకు ప్రజలకు వస్తున్నట్టు కొడతలేదు. అయినా మీ పగలు ప్రతీకారాలతోనే ప్రజలకు ఒరిగేదేముంది? మీరు పింక్ బుక్ పెట్టినా, రెడ్ బుక్ పెట్టినా, ఇంకా ఏం బుక్ పెట్టినా జనంకు ఒరిగేది ఏం లేదు. ఇట్లా పగలు ప్రతీకారాల మీద పెట్టిన కాయిసుల పావులంతో ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే మీ 10 ఏళ్ల పాలనను జనం పాతర పెట్టేటోళ్ళుగా అది కావచ్చు. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కథలు పడ్డా మిమ్మల్ని నమ్మే రోజులు పోయినాయి మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీసీ సంఘాల నాయకులు పోయి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను కలిసిరట. బీసీలకు కూడా చట్టసభలో 42% వాటా ఇస్తురని, రెడ్లు దొరల జనాభా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళ జనాభాకు తగ్గట్టే వాళ్లకు కూడా వాటాలు ఇవ్వాలి, ఎక్కువ జనాభా ఉన్న బీసీలకే ఎక్కువ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఇవ్వాలని అడిగేందుకు పోయినరా. ఏది అరుచుకుందాం పరి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా బీసీ బిడ్డనే కాబట్టి ఆ పేరంటానికి పెద్ద చుట్టమోలే హాజరు పడ్డట్టు ఉన్నాడు. ఎన్నడు లేని బీసీ సంఘాల నాయకులు పొన్నం సార్ను ఎందుకు కలిసిండటారా? ఏం లేదులా, మొన్న షెయి సర్కారు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించింది కదా. అయితే బీసీలకు 42% వచ్చేదందుకు తాకత్కు మించి దండాడినందుకు తిప్పలవాడ బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ను మర్యాదపూర్వకంగా కలిసి దండాలు పెట్టి ధన్యవాదాలు తెలిపిర్రట. మినిస్టర్ పొన్నం సారు, మీరు ఇట్లా బీసీ బిడ్డల కోసం మంచిగా పాటుపడుతుర్రు, ఆ పాటుపడు ఇంకా జర్రంత ఎక్కువ పాటుపడి ఏ నియోజకవర్గాలలోనైతే ఎక్కువ బీసీలు ఉంటారో అక్కడ పర్మనెంట్గా బీసీ బిడ్డలే ఎమ్మెల్యేలుగా నిలబడేటట్టు కానూను పట్టుకొచ్చేందుకు కూడా తన్లాడుండ్రి. ఎట్లనంటే ఆందోళన నియోజకవర్గంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా గానీ ఆడ ఎస్సీ బిడ్డనే నిలబడతాడు. స్టేషన్ గన్పూర్కు కూడా ఎస్సీ రిజర్వేషనే, సొప్పదండిలా ఎస్సీ రిజర్వేషనే. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని జిల్లాల్లో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నట్టే బీసీ రిజర్వేషన్లు కూడా పెట్టిపిస్తే బీసీ రాజ్యం వస్తదేమో. అట్లా కూడా ఆలోచన చేస్తీరా అంటే రెడ్లు దొరల రాజ్యం పోయి బీసీల రాజ్యమే వస్తదేమో. మన రాజ్యం మన బీసీలు అని మనమే ఎలుబడి చేసుకోవచ్చేమో సోంచాయించురి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఉష్క మాఫియా నడుస్తున్నదట. ఉష్క మాఫియా అనే మాటనే వినబడొద్దు. ఎవరన్నా దొంగసాటుగా ఉష్కను కొట్టకపోతే ఇడిచిపెట్టకుండాని ఖుద్దు ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ చెప్పినాక కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదా అంటే సాగుతుందట. అట్లే వలనరే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. 100 లారీలు పెట్టి గోదావరి నదిలో ఉన్న ఉష్కను మొత్తం సాటుగా జారగొడుతురట. పొద్దు మాపు పొద్దుంజాముల రాత్రి అన్న ఓర్పాటు లేకుండా రోజుల 24 గంటలు అన్నారము మేడిగడ్డ బ్యారేజీల కాడ ఉష్కనిట్లా లారీలను నింపుతుర్రట. సర్కారు ఇంకా ఇప్పుడు ఇందిరామయంలో సురువు కూడా వేయలేదు. ఇంత ఉష్కే ఎత్తుకపోయి ఏం చేస్తుర్రట అంటే పక్క రాష్ట్రాలకు సాటుగా పంపి పైకం మొత్తం పక్కకేసుకునే పని పెట్టుకున్నారట. అన్నిగానం లారీలల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీల నుంచి అక్రమంగా ఉష్కను తరలిస్తుంటే అక్కడి అధికారులు లీడర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దొమ్ముతురా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా. లేకుంటే ఎన్ని దొంగతనంగా లారీలు కొట్టుకపోతురో లెక్కలు రాసుకొని ఎన్ని టన్నుల ఉష్కే ఎత్తుకపోతురో ధర్మకాట కాడ జోకినాక అధర్మంగా లంచాలు తీసుకుంటారా. ఏం చేస్తున్నట్టు? ఓ దిక్కు రేవంతాల సారు ఎగురంగా ఇళ్లకొస్తున్నట్టు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉష్కే ఉత్తపుణ్యానికే ఇద్దామని చూస్తుంటే కొందరు ఇట్లా కావాలని పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించుకుంటూ పోతుంటే పాలకులం కాదు సేవకులము ప్రజాపాలన అని చెప్పుకునే షేపార్టీల పతార ఏం కావాలి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిచి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తేనే మంచుకుంటది. లేకుంటే మలి సర్కారు ఏలుబడిలకు వచ్చి దండుగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు నిండు ఆందానితోని ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలనే అప్పుల కుప్ప అయ్యిందట. బంగారి తెలంగాణ ఏమో కానీ బీఆర్ఎస్ ఏలుబడిల బాకీల తెలంగాణ అయ్యిందట. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన పైకమంతా కేసీఆర్ సారే ఎత్తుకపోయిందట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా జగ్గారెడ్డి సారు కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేసిండు? అసలుకే పైసలు లేవిడా, మీ నాయన మొత్తం దుకాణం అంతా ఖాళీ చేసిపోయిండా? మీ నాయన దుకాణం ఖాళీ చేసిపోయిండేమా ఇడంతా కవిత. ఇన్నరా ఏమంటున్నాడు? కేసీఆర్ సారు సర్కారు గల్లపెట్టెలున్న పైకమంతా ఖాళీ చేసి పోయిండు, రూపాయి లేకుండా అయ్యిందని అనుకొచ్చిండు. అయ్యా జగ్గారెడ్డి గారు, ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసిండనే కదా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను పక్కకు పెట్టి మార్పు తీసుకొస్తామంటే మీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసిర్రు. ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. గెలిచి ఏడాది దాటి ఏడాది నర్దానికి వస్తున్నా గానీ ఏమాయా సారు మీరిచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేరంటే దసరాకు, దీవులకు, సంక్రాంతికి, 15 ఆగస్టుకు
26 జనవరికి అనుకుంటా ఇట్లా పొద్దు పోవుకుంటా పొద్దు గడపబడితిరి. మార్పు తీసుకొస్తాం అనుకున్న వాళ్ళు జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇట్లా మాటలు చెప్తే ఏమొస్తుంది సారు? ఇప్పటికైనా ఇట్లా గత ప్రభుత్వం మీద పొద్దుపోవుడు బంద్ చేసి మీరిచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మీకే మంచిది. లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లా ఎంపీ ఎన్నికల్లా కారుకు కాలిచ్చి ప్రజలు చేతుల చేతు కలిపినట్టు సర్పంచ్ ఎన్నికల్లా చెయ్యికి చేతులు ఇస్తే మీ పార్టీ చందన అవ్వుడు గ్యారంటీ. మీ పాలనకు ప్రజలు పాడగట్టి దింపుడుగాలని చేసుడు పక్కా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. హైదరాబాద్లో మొదలైన హైడ్రా కూల్చివేతలు పట్నం శివార్లున్న తూంకుట దాకా వచ్చినాయి. చెరువులను చెరబట్టి కుంటలను కూడిపేసి అక్రమంగా ప్రకృతి రిసార్టులు ప్రకృతి కన్వెన్షన్లు కట్టినరని ఎరకవుడు ఆలస్యమే లేదు. హైడ్రా ఆఫీసర్లు రంగంలకు దిగిర్రు. కమిషనర్ రంగరాజ్ సార్ చెప్పినట్టు కుంటను కూడిపేసి కట్టిన బంగ్లాలు భవంతులు మొత్తం అవర గోడల కాడికెళ్ళి ఆయనతో పడగొడుతురు. తలుగున్నోనిదే బర్రే పవర్ చూపెట్టుకున్నోనిదే ప్రభుత్వ భూమి అన్నట్టు కొందరు అక్రమార్కులు తుమ్కుంట మున్సిపాలిటీలు ఉన్న కోమటికుంట చెరువును చెరబట్టి ఇగో ఇట్లా అంతస్తుల మీద అంతస్తులు అంతస్తుల మీద అంతస్తులు ఇన్ని అంతస్తులు బంగ్లాలు భవంతులు లాబట్టి ప్రకృతి రిసార్టులు ప్రకృతి కన్వెన్షన్లు కట్టిరట. ప్రభుత్వ ఆస్తిలా కానీ ప్రభుత్వ భూమిలా కానీ చిన్న అద్దురాయి వాతినా కానీ ముత్యమంత జాగను ప్రభుత్వ భూములకు జరిగినా కానీ నెల కట్టవలసిన ఇంటి పన్ను కట్టకున్నా కానీ వెంటనే చర్యలు తీసుకునే మున్సిపాలిటీ వాళ్ళు ఈడ సర్కారు భూమిని కబ్జా పెట్టి భూమి సాపు చేసి పునాదులు తీసి ముగ్గు పోసి ముహూర్తం సాగి బరంతి నింపి బీస్మెంట్తోని గోడలు లేపి మొగులను దాకేటట్టు మేడలు కట్టినా కానీ అటాంకల పోయి చూడలేదా? కాయిదాల్లో చూసి కరెక్టే ఉన్నదని సంతకాలు పెట్టి సప్పుడు చేయక ఊకునరా? అంటే ఏమో 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా కొలువులు ఎలగబెట్టిన తూంకుంట మున్సిపాలిటీ వాళ్ళకే తెలవాలి. మున్సిపాలిటీ వాళ్ళకు కబ్జా పెట్టినరని తెలిసినా కూడా అన్ని మూసుకొని ఊకుంటే తూంకుంటలున్న ఈ కోమటి కుంటను కూడిపేసి రిసార్టులు కన్వెన్షన్లను కట్టినోళ్లను హైడ్రా ఇడిచిపెట్టే బాపతేనా? ఆధారాలతో సహా వచ్చి ఇట్లా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే పని పెట్టుకుర్రు. అయ్యా బాబోయ్, హైడ్రా ఆఫీసర్లు మా తూంకుంటలు కూడా ఎడమకాలు పెట్టినరంటే మా పేదల ఇండ్ల మీద కూడా పడిగిప్పి పడగొట్టే తట్టే ఉండ్రు. ఎట్లా చేద్దుము ఏం కథ అని అక్కడి గరీబులు కూడా గజగజ వణికిపోతుర్రట. అయ్యా హైడ్రా అధికారులారా, పేదలు కూడా బుగులు పడుతున్నారు కాబట్టి ఒకవేళ ప్రభుత్వమే పేదలకు వాళ్ళు కట్టుకున్న ఇండ్లకు ప్లాట్లు ఇస్తే 1కి 4 మాటల ఆలోచించినాక వీటి జోలికి పోన్రి. కాదు కూడది గత ప్రభుత్వమో అంతకుముందు ప్రభుత్వమో జాగలు వంచిపెడితే ఈ ప్రభుత్వంలో ఆ కానూను నడవది కూలగొడతామంటే వాళ్ళకి ఏడనన్న నిల్వరీడ చేసి ఇందిరమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాకనో కూలగొట్టి ఆడున్న జాగకు ఎంత రేటు వలుకుతుందో అంతే రేటుకు లెక్క కట్టి పాయమాలు ఇప్పించి పని చేస్తారా అంటే పేదలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని క్యాసినోగా మార్చింది, జూదాల రాష్ట్రంగా మార్చింది ఎవరో కాదు, మహారాజశ్రీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారేనట. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని వాళ్ళ నాయన కేసీఆర్ సారు కలలుగంటే కేటీఆర్ సారు ఎందుకు ఆ పాడుమల్లె క్యాసినో రాష్ట్రంగా మారుస్తాడు అంటే అద్దంకి దయాకర్ రావు సార్ అయితే ఇట్లా అంటున్నాడు. మరి అద్దంకి సారు నివొద్దనే కేటీఆర్ సారు తెలంగాణను క్యాసినో రాష్ట్రంగా మార్చిండా? తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దయాకర్ సారు అట్లా దయాకుంట మొత్తం ముచ్చట చెప్పుండ్రి. ఇక్కడ దొరకని కోళ్ల పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. కేటీఆర్ సార్ స్వయంగా పోయి క్యాసినో ఆడి కోళ్ల పందాలు పెట్టినట్టు వాళ్ళ దోస్తు చేసిన పనికి మీరు ఇట్లా కేటీఆర్ సార్ను అనుడు బరాబరి కాదు. మాజీ మంత్రి సార్ కూడా సాటుగా సీకటి దందాలు చేస్తున్నట్టు మీ దగ్గర ఆధారాలుంటే తీసుకుపోయి పోలీసులకి ఇయ్యండ్రి. అప్పుడు కేటీఆర్ సార్ను అరెస్టు చేసి విచారణ చేసి ఎవరు అసలైన దొంగలో ఎంకులాడతారు. అట్లా చేయకుండా ఇట్లా ఆరోపణలు చేసుకుంటా పొద్దుపోతే ఏమొస్తుంది? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడా కమ్మవుతుంది. పెట్టే దగ్గరనే పెట్టాలి. అయినా మీ చేయి సర్కారు లీడర్లు కూడా కొందరు 100 లారీలు పెట్టి ఉష్కను ఎత్తుకపోతుర్రట. ఆ ఉష్క దందాను కూడా మీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారే దగ్గరుండి చేయిస్తుండు అంటే కూడా మీరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటారో క్లారిటీ ఇయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏమా మీరు అమలు చేస్తామని 6 గ్యారెంటీలు, ఏమా మీరు ఎన్నికల ముంగట మాకు ఇచ్చిన హామీలు, ఏ ముఖం పెట్టుకుని మళ్ళా మా ఊళ్ళోకి వచ్చిండ్రని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సారు ఎంపీ మల్లు రవి సార్ను కార్లను ఆపి నిలబడ్డ తావుల్నే నీళ్లు మింగిపించినంత పని చేస్తే ప్రజలను ఆపలేక పోలీసుల లాఠీల పానము టోపీలకు వచ్చినంత పని అయింది. అగో చూసిర్రా, సీమలు పెట్టిన పుట్టలకు పాములు వస్తుంటే సీమలన్నీ ఏకమై దండుగట్టి పామునే సుడి పెట్టినట్టు ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే ఎంపీ సార్ల కార్లను ఆపి ఎట్లా నిరసన తెలుపుతారో చూడుర్రి. కీ 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 అని కార్ డ్రైవర్ ఎంత ఆరను కొడుతున్నా, వచ్చిన పోలీసు పబ్లిక్ జరుగురని ఎంత బెదిరిస్తున్నా మీ పిట్ట బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తే లేదన్నట్టు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును ఎంపీ మల్లిరావు సారు కారును చుట్టుముట్టిర్రు.
ప్లకార్డులు పట్టుకొని నిరసనసేగా గట్టెనే దాకిస్తుర్రు. మరి ఎన్నలేంది ఎమ్మెల్యే సాబు ఎంపీ సాబు ఏడికి పోతుండంటే ఇంతమంది పబ్లిక్ ఇట్లా ఆపుతుండ్రంటే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో ఉన్న కొన్ని ఊర్లల్లో కొన్ని పేరంటాళ్ళ పాలు పంచుకొని ప్రారంభోత్సవాలు చేద్దాం అనుకొని బయలుదేరిరంట. మరి వాళ్ళు వెళ్ళిన గడియనే బాగలేదో ఇంట్లోకెళ్ళి ఎడమకాలు పెట్టే బయలుదేరిరో కానీ ఈ ఊరికి రాగానే అయ్యలు వచ్చిర్రా రండ్రి మీకోసమే ఎదురు చూస్తున్నాం, ఈర్విన్ రిజర్వాయర్ మాత్రాన నిర్మించొద్దంటే దానికోసమే వచ్చిండ్రా, అట్లా వస్తే మంచిగా ఉండదు, వెంటనే ఆ రిజర్వాయర్ని క్యాన్సిల్ చేయాలి, మా కొంపలు కొల్లేరు చెరువు కాకుండా చూడాలి, మేము చెప్పినట్టు గిట్ట చేయకుంటే మంచిగా ఉండదు, గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటది, ఎన్నికల ముంగట హామీలు ఇస్తుంది, గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలు చేయకపోబడుతుంది. ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మీరు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ వాళ్ళ పనితనం అని మార్పు కోరుకొని ఓట్లేసిన ప్రజలు మరలబడేసరికి కథేట ఉందని పోలీసులు వాళ్ళకు నచ్చజెప్పి మెల్లగా ఎమ్మెల్యేను ఎంపీని అక్కడికి వెళ్ళి జారగొట్టిర్రు. ఈడనే కాదు తెలంగాణలో ఏడ చూసినా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఊర్లలోకి పోతే ఇట్లనే ప్రజలు ఎదురు తిరుగుతుర్రు. అయ్యా యనుమల రేవంతాలు సారు, మీరు 6 గ్యారంటీలు అమలు చేయక ఆలస్యం చేస్తుంటే మీ ఎంపీలు ఎమ్మెల్యేలను ప్రజలు బాధట్లా నిలబెట్టి మీ చేయి సర్కారు సిగ్గు మొత్తం తీస్తుర్రు. ఇట్లనే వ్యతిరేకత గట్టిగా ఉండేనంటే సర్పంచ్ ఎన్నికల జనం మీ చేయికి చేతిచ్చేటట్టే ఉండ్రు అంటుండ్రు ఈ ముచ్చటి నొల్లు. ప్రియమైన ప్రియాంక గాంధీ గారు, ప్రియమైన ప్రియాంక గాంధీ గారు, అమ్మ ఉత్తరం రాస్తున్న బదులిస్తారా మీరు, అమ్మ ఉత్తరం రాస్తున్న బదులిస్తారా మీరు. సోనియా గాంధీ మేడం గావురాల బిడ్డే రాహుల్ గాంధీ సారు తోడబుట్టిన ప్రియాంక గాంధీ మేడంకు తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కారట్లు అట్లా రాసుకుంటూ వస్తురట. ఎందుకు రాస్తుర్రు ఏం కథ అంటారా చెప్తా పాండ్రి. అగో చూసిర్రా ఎగ్జామ్ సెంటర్లో అందరు సాలుపూత కూర్చొని చక్కగా పరీక్షలు రాస్తున్నట్టు ఎంత సీరియస్గా కారట్లు రాస్తుర్రో అవన్నీ కూడా ప్రియాంక గాంధీ మేడానికి పోస్ట్ చేస్తారంట. మరి ఏమని రాస్తుర్రు అంటే ప్రియాతి ప్రియమైన ప్రియాంక గాంధీ మేడం, మేము తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో ఉన్న అప్సిగూడ ఎస్ఆర్ కాలేజీ, హిమాత్ నగర్ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, ఎస్ఆర్ నగర్ హైందవి కాలేజీలల్లో చదువుకుంటున్న ఆడపిల్లలం. మీ చేయి పార్టీలు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారం అప్పుడు కాలేజీలకు పోయి ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని హామీలు ఇస్తే పొత్తుల ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పట్లో చంద్రాల సారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్నప్పుడు బడిలో చదివే ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చినట్టు సైకిల్ ఇస్తారేమో అనుకొని మీ నాయనమ్మ ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇస్తాం అంటుర్రు కదా, ఇస్తారేమో అనుకొని ఆశపడి మీ చేయి పార్టీకి ఓట్లేస్తే మా ఆశల మీద లీటర్ల కొద్ది పిట్టలు గుమ్మరిచ్చి మంట పెట్టినట్టు చేసిండ్రని వాళ్ళు బాధ వాళ్ళు చెప్పుకుంటారు. నా పేరు విజయ, మాకు గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము, మా స్కూటీలు మాకు కావాలి. ఆడపిల్లల బాధ ఆడోళ్ళకే ఎరుకుంటుంది కాబట్టి మా అవస్థ మీకే తెలుస్తుంది అనుకుంటున్నాం. ఎప్పటి వరకు మాకు స్కూటీలు ఇస్తారో మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించి తిరిగి టపా పంపిస్తారని పిట్టకి పెట్టుకొని ఎదురు చూసినట్టు బలగం సినిమాలో కదా కొబ్బరయ్య బలగం చూసినట్టు చూస్తున్నామని కారట్లేసిరట. అయ్యా రేవంతాలు సారు, మిమ్మల్ని అడిగితే ఏం ఫలం లేదు, రిమోట్ మొత్తం ఢిల్లీ అధిష్టానం చేతిలో ఉంది, సోనియా గాంధీ మేడం ప్రియాంక గాంధీ మేడం చేతుల్లోనే ఉన్నట్టు ఆఖరికి కాలేజ్ స్టూడెంట్స్ కూడా తెలిసిపోయినట్టు అయింది. ఈ మాత్రం దానికి ఇక మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు, ఉత్త సంచి కాడ కావాలన్నట్టే మీరు కూడా ఉన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని